బిగ్ బాస్ 8 కొన్ని లైవ్ అప్డేట్స్ గురించి తర్వాత ప్రోమో గురించి మాట్లాడుకుందామండి. మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ముందే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియో మొత్తం చూడండి. మంచి మంచి అప్డేట్స్ అనేవి ఉంటాయి. లైవ్లో గురించి ఏంటంటే నిన్న రాత్రి అంతా అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత అందరూ కూర్చొని పడుకోకుండా డిస్కషన్ మొదలుపెట్టారు. ఏంటి నిఖిల్, ప్రేరణ, తర్వాత విష్ణుప్రియ, ఆదిత్య, ఓం వీళ్ళందరూ ఏంటి దాంట్లో డిస్కషన్ అంటే ఎవరు గిన్నెలు తవ్వాలి, ఎవరు బాత్రూమ్ కడగాలి, ఎవరు కూర కట్ చేయాలి, ఎవరు వంట చేయాలి, ఎవరు క్లీనింగ్ చేయాలి, ఇటువంటి దాని మీద టాపిక్స్ అన్నిటి మీద డిస్కస్ చేసుకున్నారు. 3 గంటలు డిస్కస్ చేశారు, కానీ సొల్యూషన్ లేదు. వీళ్ళ మధ్యన ఫ్రస్ట్రేషన్ అనేది పెరిగిపోయింది. ఒకరికి లింక్ లేకుండా మాట్లాడడము, వీటి వలన ఇలా ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళ గురించి ఒకళ్ళు వెనకపోవడము, వాళ్ళ డిస్కషన్స్ ఎక్కువైపోవడం, కొంతమందికి ఛాన్స్ ఇవ్వకపోవడం మాట్లాడడానికి. లాస్ట్ నిఖిల్ కూడా అన్నారంటే అందరికీ ఛాన్స్ ఇవ్వాలి, మాట్లాడాల్సింది అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే నైనిక కొంతమంది మాట్లాడలేకపోతే వాళ్ళకి ఏంటంటే టోల్ పెంచలేరు, కానీ వాళ్ళ దగ్గర ఐడియాస్ అనేవి చాలా ఉంటాయి. వాళ్ళ ఐడియాస్ కూడా తీసుకోవాలి కదా. దీని మీద చాలా డిస్కషన్ అయితే అయ్యింది, కానీ సొల్యూషన్ అనేది సరిగ్గా లేదు. లాస్ట్కి కొంచెం డిసైడ్ చేసుకుని తర్వాత ఊరుకున్నారు. తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే శేఖర్ భాష తర్వాత నాగమణికంట వీళ్ళిద్దరి మధ్య కూడా డిస్కషన్ అది అయ్యిందండి. నాగమణికంట తన మ్యారీడ్ లైఫ్ గురించి కొంచెం డిస్కస్ చేస్తాడు శేఖర్ భాషతో. యాక్చువల్లీ దీంట్లో ఏమైందంటే నాగార్జునతో మాట్లాడినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ డివోర్స్ అయిపోయింది, తర్వాత నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, బిగ్ బాస్ అయిపోయింది, మా అమ్మని తెచ్చుకోవాలి అని చెప్పేసి అని ఉండాలి. కానీ శేఖర్ భాషతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వైఫ్తో చాలా మంచిగా రిలేషన్ ఉన్నట్లు, బిగ్ బాస్లో రాకముందు కొంచెం ఆవిడ డబ్బులు పంపించినట్టు, ఆ డబ్బులతో ముందు షాపింగ్ చేసి వెళ్ళమని చెప్పేసి తర్వాత అప్పుగా అడుగుతున్నట్టు, అప్పు వద్దని అన్నట్టు, ఇటువంటి డిస్కషన్స్ అయితే అయ్యాయి. దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ అనేది ఉన్నది. జస్ట్ ఏంటంటే తను అని ఉండాలి కదా, డబ్బులు సంపాదించి రెస్పెక్ట్ అనేది పొందాలి అని చెప్పేసి అదే మెయిన్ అయి ఉండవచ్చు అదనమాట. తర్వాత శేఖర్ భాష అండ్ బెజవాడ బేబక్క వీళ్ళిద్దరి మధ్య శేఖర్ భాష అన్నారంట పూర్తి హౌస్ అంతా చూపిస్తూ బెజవాడ బేబక్తో నీకు ఏది నచ్చింది వీటన్నింటిలో అని అంటే, బెజవాడ బేబకు ఈ వర్షం బాగున్నది అని చెప్పేసి కొంచెం చూపిస్తుంటే శేఖర్ భాష గారు అన్నారంటే నాకు ఇక్కడ ఐ లవ్ యూ బాగుంది అని చెప్పేసి సరదాగా అన్నారు. ఇటువంటి టాపిక్స్ అన్నీ ఉంటున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి ఈ BB8 అనేది. ఇప్పుడు ప్రోమో అనేది రిలీజ్ అయింది కదా, ప్రోమోలో 3 విషయాలు అనేది తెలుస్తుంది. యాక్చువల్లీ నాగమణికంట అండ్ నిఖిల్ వీళ్ళిద్దరి మధ్యన డిస్కషన్ ఏంటి అసలు. యాక్చువల్లీ ఏంటంటే ఆదిత్యవం ఈయనకి ఆ రోజు అయింది కదా, ఎవరు వెళ్ళిపోతారో దీంట్లో నుంచి అన్నప్పుడు నాగమణికంట గురించి అందరూ చెప్పడం అయింది. ఆయన బయటకు తీసుకురావడము, తర్వాత ఆయన పాట పాడమంటే ఆయన కోపంతో పాట పాడడము అది జరిగింది. ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్తోనే తెలుస్తుంది ఆయనకి ఎంత కోపం ఉందో, ఆయన్ని ఎవరెవరు ఎలిమినేట్ చేశారో వాళ్ళ మీద. ఆ విషయం అయితే డిస్కస్ చేస్తూ ఉండాలి. ఆదిత్య మీద తనకి ఉన్న అభిప్రాయం అంతా నిఖిల్తో షేర్ చేసుకోవడం వలన అన్నీ చేయడం వల్ల నిఖిల్ కూడా తన ఒపీనియన్ పెట్టాడు. ఎందుకు రెస్పెక్ట్ ఉంటే బాగుండు అన్న విధంగా మాట్లాడితే కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ నాగమణికంటే ఏమన్నాడు నిఖిల్తోని మాటొస్తే ఆ టాపిక్ని పుల్ చేయొద్దని చెప్పేసి. నిఖిల్ తనంతట తాను కదా అనలేదు కదా, నాగమణికంట తన బాధను చెప్పుకున్నప్పుడు తను విని దానికి సొల్యూషన్ తనకి అంటే బుజ్జగిస్తున్నట్టుగా దానికి చెప్తూ ఉండాలి. దానికి ఆ విధంగా మాట్లాడేసరికి నిఖిల్ అన్నాడు ఓకే లిమిట్ అన్నట్టుగా చూపించారు ప్రోమోలో. తర్వాత శేఖర్ భాషకి తర్వాత సోనియా వీళ్ళిద్దరి మధ్య చాలా డిస్కషన్ అయితే అయ్యింది. ఎందుకంటే ఆరెంజ్తో యాక్చువల్లీ ఆటలు అవి ఏమి లేకపోవడం వల్ల చాలా కూర్చుని పూరు కొట్టడం వల్ల వీళ్ళు ఏం చేస్తారు, ఆరెంజ్ని తీసుకొని ఆడడం మొదలుపెట్టారు. ఆరెంజ్తో ఆడుతూ ఉండడం వల్ల కింద పడిపోయింది. కింద పడిపోవడంతో సోనియా అంది మీరు ఆడుతున్న ఫుడ్తో ఆడుతున్నారు కనుక అది మళ్ళీ ఎవరో తినడానికి వీలు లేదు అని చెప్పేసి, తర్వాత మనుషులైన వాళ్ళు ఎవరు తింటారో వాళ్ళు అన్నట్టు కొంచెంగా మాట్లాడింది. ఆ వర్డ్ యూజ్ చేయడం కొంచెం తన తప్పే, కానీ తన ఉద్దేశం కరెక్టే. తను ఏమన్నదంటే తినే వస్తువుతో ఆడడం ఏమిటి అని చెప్పి, కింద పడిపోతే మట్టి అది అంతా అంటుతుంది, తర్వాత తొక్క తీసుకున్నప్పుడు కూడా తొక్క కూడా మట్టి అది అనడం తినడం అది బాగుండు. కొంతమందికి ఉంటుంది హైజీనిక్ ప్రాబ్లం అని చెప్పేసి, వాళ్ళు ఏంటంటే శుభ్రంగా కడుక్కొని నీట్ అండ్ క్లీన్గా తినే అలవాటు ఉంటుంది. వాళ్ళకైతే ఇటువంటి పనులు నచ్చవు. కానీ ఆవిడ చెప్పి ఫుడ్తో ఆడకూడదని చెప్పి దానికి శేఖర్ భాష అయితే నేను మనిషిని కాదంటావా, ఇది పబ్లిక్ ప్రాపర్టీ అన్నట్టు, అంటే అందరి ప్రాపర్టీ, అదేమన్నా బిగ్ బాస్ రూల్ బుక్లో రాశారా అని చెప్పేసి ఆయన కొంచెం అగ్రెసివ్ అయ్యారు. మరి చూద్దాం, పూర్తి డిస్కషన్ అయితే తెలియదు దీని గురించి. వీళ్ళిద్దరి డిస్కషన్లో మీకు ఎవరిది కరెక్ట్ అనిపిస్తుంది మీరు చెప్పండి. నాకైతే సోనియా చెప్పింది కరెక్టేనని అనిపిస్తుంది. ఆవిడ ఏంటంటే తినే తిండితో ఆటలు ఆడద్దు,
అని చెప్పేసి ఆవిడ అన్నారు. అది అంటే ఎవరు ఆ ఫుడ్ తినలేరు, వాళ్ళకి తీసుకోలేరు అన్న ఉద్దేశంతో ఆవిడైతే చెప్పారన్నమాట. మరి మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేసి తప్పకుండా తెలియజేయండి. తర్వాత ఆట అనేది అయ్యింది. ఆడుతున్నారు కదా, కొంతమంది ఆడడానికి చెప్పారు. తర్వాత ఏంటంటే వీలు తిప్పుతూ ఉంటుంటే అది ఎక్కడ ఆగిపోతుందో అక్కడ ఏది కలర్ వస్తుందో ఆ కలర్ని కట్ చేసేయాలన్నమాట. తర్వాత తిరుగుతున్నప్పుడు బెజవాడ బెక్కప్ప, నిఖిల్, బెజవాడ బేబక్క, నిఖిల్, తర్వాత నైనిక ఇంకా ఇద్దరు పూర్తిగా ఆడుతూ ఉన్నారు. ఆడుతూ ఉండడంలో ఫస్ట్ బెజవాడ బేబక్క పడిపోయింది, తర్వాత మరొక ఇద్దరు పడిపోయారు. లాస్ట్లో నిఖిల్ అండ్ నైనిక వీళ్ళిద్దరు అయితే ఉన్నారు. కానీ ఫుల్గా తెలిసినది ఏమిటంటే నైనిక అనే దాంట్లో గెలిచినట్టుగా. మరి పూర్తిగా అయితే చూపించిన విధంగా చూస్తే నైనికానే గెలిచినట్టుగా అనిపిస్తుంది. మరి మీకు ఎవరు అనిపిస్తున్నారు ఏంటనేది కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన పాయింట్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం తసల్లీగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.